విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. పక్కా వాస్తు, ఫుల్ ఎమ్యూనిటీస్ తో చాలా లగ్జరీస్ గా నిర్మించారు. సో మీరు గనక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్ లో 3 BHK 4 BHK ఫ్లాట్ సొంతం చేసుకుందాం అనుకుంటే ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. సార్ ఇక్కడే ఒక డౌట్ నాకు. ఇప్పుడు ఇన్ని రోజులు ప్రైవేట్ సంస్థకి అమ్మేద్దామని చెప్పేసి ప్రైవేట్ ఫారం చేద్దామని చెప్పేసి ఆలోచించారు కదా. ఇప్పుడు వాళ్ళు ఎంటర్ అయ్యే అవకాశం ఉందంటారా? లాబింగ్ లేక్ కానీ వేటికైనా సరే ఈ విషయం ఆపడానికి, మెర్జింగ్ ఆపడానికి. ఉండొచ్చండి. ఎందుకంటే యాక్చువల్గా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇప్పుడు ఎయిర్ ఇండియా అమ్మింది, టాటా వాళ్ళు సిద్ధపడ్డారు. టాటా వాళ్ళు దీన్ని ఎక్వైర్ చేయడానికి సిద్ధపడ్డారు. ఇప్పుడు స్టీల్ పరిశ్రమలో కూడా ఏమవుతుందంటే అండి, పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు ఎస్ఆర్ కానీ, జిందాల్ కానీ, ఈ పెద్ద పెద్ద కంపెనీలు లేదా ఆదాని కానీ వాళ్ళు ముందు సెలెక్ట్ చేసుకొని మేము దీన్ని కొనడానికి మేము సిద్ధమని, వీళ్ళు సిద్ధమైతే వెంటనే ప్రభుత్వాన్ని వాళ్ళు సంప్రదిస్తున్నారు. నాగపూర్ హెడ్ క్వార్టర్ ఆర్ఎస్ఎస్ వాళ్ళని సంప్రదిస్తా ఉన్నారు, బీజేపీ పెద్దలను సంప్రదిస్తా ఉన్నారు. కొనేవాడు ఏది కొనడానికి సిద్ధపడితే దాన్ని అమ్మే నిర్ణయం ప్రభుత్వం చేస్తా ఉంది. ఇప్పటికీ మాకు ఆ ప్రమాదం ఉంది. పోస్కో వాడికి అమ్మాలని చెప్పి చూశారు మొదట, దాన్ని మేము పెద్ద పోరాటం ద్వారా దాన్ని వెనక్కి తిప్పికొట్టాం. ఇప్పటికీ మాకు ప్రమాదం ఉంది. మెర్జ్ అయ్యేంత వరకు కూడా మేము ఈ ప్రభుత్వాన్ని మనం నమ్మలేము. అయితే మార్పు వచ్చిన రాజకీయ పరిణామాల రీత్యా అంత ప్రైవేటీకరణ స్పీడ్ గా సాగే పని అనేది జరిగే పరిస్థితి లేదు. 1300 ఇప్పటికి 26 రోజులండి, 1326వ రోజు ఈ రోజున. ఇప్పటి వరకు ఆగిందని అంటే ప్రైవేట్ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నా ప్రభుత్వాన్ని ముందుకు అడుగేయనీయకుండా పోరాటాల ఫలితంగా ఆగింది. భవిష్యత్తులో కూడా ఈ ప్రమాదం నిరంతరం ఉంటుంది. నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ పేరుతోటి అన్ని పరిశ్రమలను అమ్మాలనే నిర్ణయం ఉంది. రైల్వే కానీ, టెలికాం కానీ, లేకపోతే ఎలక్ట్రికల్ లైన్స్ కానీ అన్ని అమ్మాలనే నిర్ణయం ఇప్పటికీ కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వ విధానం మారలేదు. కేంద్ర ప్రభుత్వ విధానం ఎల్ఐసి కానీ, బ్యాంకులు కానీ అన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని అమ్మాలనే విధానంలో ఏ విధమైనటువంటి మార్పు లేదు. వాళ్లే చెప్తున్నారు, మేము పరిశ్రమలు నడపటం పారిశ్రామికవేత్తల పని, ప్రభుత్వం పని కాదు. ఏదైతే స్ట్రాటజిక్ ఇండస్ట్రీగా డిఫెన్స్ లో లేదా ఫైనాన్స్ సెక్టర్ లో కొన్ని మాత్రమే మేము ప్రభుత్వంలో ఉంచుకుంటాం, మిగతా అమ్మేస్తామని చెప్పనేది కేంద్ర ప్రభుత్వ విధానం. ఆ విధానం ఇక్కడ స్టీల్ ప్లాంట్ కి వర్తింపజేయాలని వాళ్ళు ప్రయత్నం చేశారు. ఇక్కడ పోరాటాల ఫలితంగా రాజకీయ పరిణామాలు తెలుగుదేశం మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం వచ్చిన కారణంగా ప్రైవేటీకరణ ఆగింది తప్ప ఇప్పటికీ కూడా ప్రైవేటీకరణ ప్రమాదం పోయిందని మేము అనుకోవట్లేదు. అలాగే సెయిల్లోకి వెళ్ళినా కూడా వీళ్ళు కొత్త పద్ధతి ఏమిటి, షేర్స్ రూపేణా మార్కెట్ లో అమ్ముతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు సెయిల్లో మాకు ఉన్న ఇబ్బంది కూడా ఏమిటనంటే, సెయిల్లో ఆల్రెడీ షేర్స్ రూపేణా 15%, 20% అమ్మటం అనేది జరిగింది. అలాగే పెట్రోలియం సంస్థలో ఉంది, హెచ్పిసిఎల్ ఉంది. హెచ్పిసిఎల్ అయితే 49% నుంచి 75% వరకు అమ్మాలని చెప్పి నిర్ణయించారు. సెయిల్లోకి వెళ్ళినా కూడా మార్కెట్ లో షేర్లు రూపేణా అమ్మేటటువంటి ప్రమాదం ఈ రోజుకి స్టీల్ ప్లాంట్ కి ఉంది. అది తప్పే పరిస్థితి అనేది లేదు. సార్ అలాగే ఇంకోటి, మీకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి వైడ్ వెరైటీ ఆఫ్ ల్యాండ్ ఉంది. ఆల్మోస్ట్ 30,000 ఎకరాల పైన ల్యాండ్ ఉంది. దాని పరిస్థితి ఏంటి? అది సేల్కి వెళ్తుందా లేకపోతే మెర్జ్ అయిన తర్వాత ఎలా ఉంటుంది? అదే చూడాలండి. అంటే సబ్సిడరీ యూనిట్ గా ఉంటే ఆ భూములన్నీ కూడా ఇక్కడే దీని అండర్లోనే ఉంటాయి. సెయిల్ అండర్ మొత్తం సెయిల్లో మెర్జ్ చేస్తే ఈ భూముల మీద సెయిల్లో మెర్జ్ అయిందా లేదా అనే దాంతో నిర్ణయం లేదండి. ఈ భూముల మీద పెద్దల కన్నులు ఉన్నాయి. అప్పుడు కూడా వచ్చింది, మన రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసినటువంటి కార్యదర్శి గారు చెప్పారు, గవర్నమెంట్ సెక్రటరీ ఆయన చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మొత్తం స్టీల్ ప్లాంట్ స్థలంలో మన రాష్ట్ర రాజధాని నిర్మించడానికి మేము పరిశీలిస్తున్నామని చెప్పారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదా ఇతర అందరి కన్ను కూడా ఈ రోజు స్టీల్ ప్లాంట్ భూముల మీద ఉంది. ఆ ప్రమాదం భూములకి సెయిల్లో మెర్జ్ అయినా విడిగా ఉన్న భూముల్ని ప్రైవేట్ వాళ్ళు కొట్టేయాలనేటటువంటి ప్రమాదం మాత్రం మాకు ఇప్పటికీ పోదు, ఉంటుంది. దీన్ని మేము ఎదుర్కోవడం తప్ప మాకు ప్రత్యేక పరిస్థితి లేదు. అంటే అప్పుడు దీన్ని ఇచ్చింది తెలుగు ప్రజలు. ఈ భూమిని అంతా ఇచ్చింది, ఒక సంస్థ ఏర్పడుతుంది వైజాగ్కి, మన రాష్ట్రానికంటూ ఇది మన రాష్ట్ర హక్కు, ఆంధ్రుల హక్కు అని చెప్పేసి, ఈ వైజాగ్ హక్కు అని చెప్పేసి
ఇప్పుడు ఆ భూమి కాస్త వేరే వాళ్ళ పరమ ఇదే అవకాశాలు ఉంటాయి. మరి ప్రజల నుంచి వ్యతిరేకత ఏం రాదంటారా? రాకపోవచ్చు అండి. అంటే ప్రభుత్వ రంగ సంస్థలోనే మెర్జ్ అవుతుంది కాబట్టి రాకపోవచ్చు. అదే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తుంటే ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ప్రజలందరిలో వ్యతిరేకత, కార్మికులుగా మేము కూడా దాన్ని అంగీకరించాం. ఇది ప్రైవేట్ వాడికి ఇవ్వట్లేదు, కేంద్ర ప్రభుత్వ సంస్థకి అనుబంధంగానా లేకపోతే పూర్తిగా మెర్జ్ చేస్తారనేది ఇంకా తెలియదు. దాని కండిషన్స్ ఏంటి, దాని ప్రాథమికంగా దాని మీద చర్చ జరుగుతుంది తప్ప విధి విధానాలు అనేది ఈ రోజుకి ఫైనల్ అవ్వలేదు. ప్రాథమిక చర్చ దశలోనే ఉన్నాం. ఆ విధి విధానాలు తెలిసిన తర్వాత మనం దాన్ని ఆహ్వానించాలా లేకపోతే వ్యతిరేకించాలా, మన స్టీల్ ప్లాంట్ కి మనం పోరాడి అనేక త్యాగాల ఫలంగా తెచ్చుకున్న ఈ స్టీల్ ప్లాంట్ కి మళ్ళీ ప్రమాదం ఉందా లేదా ఏమిటి అనేది మనం వేచి చూడాలి తప్ప ముందుగానే మనం నిర్ణయం అనేది చెప్పలేమండి. సార్, ప్లాన్ బి, ఒకవేళ ఇది ముందుకెళ్ళకపోతే, ఇది సెయిల్లో మెర్జ్ అవ్వకపోతే పరిస్థితి ఏంటి? సెయిల్లో మర్జ్ అవ్వకపోతే ఇప్పుడు జరుగుతున్న సంప్రదింపుల ప్రకారం ఆర్థికంగా కొంత డబ్బులు ఇస్తామని చెప్పి అనేది వస్తుంది. ఆర్థికంగా డబ్బులు ఇవ్వటం అంటే వాళ్ళేమో గవర్నమెంట్ మాకు శాంక్షన్ ఏమి ఇవ్వదు. ఒక షూరిటీ ఉంటే బ్యాంకుల నుంచి మేము లోన్ తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది. దీనికంటే కీలకం మాకు దీనికి ప్రత్యామ్నాయం ఏమిటంటే సొంత గనులు కేటాయించి కనీసంగా కొంత డబ్బులు కేటాయిస్తే చాలు స్టీల్ ప్లాంట్ ని రన్ చేయొచ్చు. సొంత గనులు కేటాయించకపోతే మాత్రం స్టీల్ మినిస్టర్ గారు కూడా నిన్న మాట్లాడుతూ ఇది మీడియా వాళ్ళు అడిగారు ఆయన, ఏమంటే మీరు స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు కేటాయిస్తున్నారా, వాళ్ళ డిమాండ్ ఉంది కదా అని. అంటే ఆయన చెప్పింది ఏంటంటే గవర్నమెంట్ మైనింగ్ పాలసీ మారిపోయింది. ఇప్పుడు గతంలో మైనింగ్ పాలసీ వేరు, ఇప్పుడు మైనింగ్ పాలసీ వేరు. ఇప్పుడు ఈ మైనింగ్ పాలసీలో ఏం చేశారంటే మార్కెట్ లో ఎవరు కావాల్సిన, ఇప్పుడు ప్రభుత్వ సెంట్రల్ గవర్నమెంట్ ఒకే మినిస్టర్ అండర్ లో మైన్స్ ఉన్నాయి, స్టీల్ ప్లాంట్ ఒకే మినిస్టర్ అండర్ లో ఉంది. అంతకు ముందు అయితే సమన్వయంతో మార్కెట్ ప్రైస్ కాకుండా తక్కువ ధరకి మనకి స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు ఇచ్చేవాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, మార్కెట్ ప్రైస్ కి సొంత గనులు కొనుక్కోమంటున్నారు. ఐరన్ ఓర్ ఆక్షన్ లో మీరు కూడా ప్రైవేట్ పార్టీస్ ఎలాగైతే కొనుక్కుంటాయో మీరు కూడా కొనుక్కోండి అని చెప్పని అంటున్నారు. అసలు మైనింగ్ పాలసీ చాలా దుర్మార్గమైన పాలసీ. అది చాలా పెద్ద సబ్జెక్ట్. అది ఇంకో సందర్భంలో మైనింగ్ పాలసీ గురించి మనం మాట్లాడుకుందాం. ఇది మైనింగ్ ఇస్తే గనక ఇబ్బంది లేదు, మైనింగ్ ఇవ్వకపోతే కనుక స్టీల్ ప్లాంట్ కి ఎంత డబ్బులు ఇచ్చినా కానీ మళ్ళీ రివైవ్ అవ్వటం అనేది చాలా కష్టసాధ్యమైనటువంటి పని. మరి అంటే ఇప్పుడు ఒకవేళ ఇది మెర్జ్ అవ్వకుండా తర్వాత మీకు మా గనులు కూడా మీరే కొనుక్కోండి మీరే చేసుకోండి అని చెప్పేసి అంటే పరిస్థితి ఏంటి? మీకున్న ఆర్థిక వెసులుబాటు ఏంటి? చాలా కష్టం అండి. అది ప్రభుత్వం అటువంటి సహకారం కానీ లేకపోతే ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ మూతపడే పరిస్థితికి వస్తుంది. నగర్నార్ స్టీల్ ప్లాంట్ వీళ్ళు మిగతా స్టీల్ ప్లాంట్లలో బీజేపీ అనుసరించినటువంటి వైఖరి ఏమిటంటే మూతేసి కార్మికులకు 6 నెలలు 7 నెలలు జీతాలు లేకుండా చేసి స్టీల్ ప్లాంట్ ని, నగర్నార్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ వాళ్ళకి నీలాచల్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ వాళ్ళకి అమ్మిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఇది ఈ రెండు ఏమీ చేయకపోతే, సెయిల్లో మెర్జ్ చేయటం కానీ సొంత గనులు ఆర్థికంగా సహకారం కానీ చేయకపోతే దీనంతటి ఇదే స్టీల్ ప్లాంట్ ఆర్థికంగా దెబ్బతినే పరిస్థితి, మూతపడే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేదానికి వీళ్ళు మార్గాన్ని సుగమం చేసుకున్నట్టు అవుతుంది. అంతే తప్ప వీళ్ళేమి ప్రేమతోటి స్టీల్ ప్లాంట్ ని రక్షిస్తారనే నమ్మకం అయితే మాకు లేదు. ఖచ్చితంగా ఇప్పుడు పోరాటం జరుగుతుంది. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ పిలిపించారు కాబట్టి అనివార్యం. ప్రభుత్వం ఏదో ఒక చర్య చేపట్టకపోతే కీలకంగా రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్రమైన నష్టం, రాష్ట్ర పార్టీ తెలుగుదేశం పార్టీకి తీవ్రమైన నష్టం. కాబట్టి ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది ఈ రెండిట్లో ఏదో ఒకటి చేస్తారు. చేసేంత వరకు మన రాష్ట్రం మొత్తం కూడా ఉద్యమం జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది చేస్తారనేది మాకు చేయక అనివార్యం. అటువంటి పరిస్థితి ఏర్పడింది. మన రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఉంది కేంద్ర ప్రభుత్వం. చేయకపోతే ప్రభుత్వం ఖచ్చితంగా విత్డ్రా రావాలనేది ఇప్పుడు ఆ డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు రావడంతో ఖచ్చితంగా అది నెరవేరుతుందనేది మేము భావిస్తాము.